హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంతకంటే ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే రోజు చికెన్ చేస్తూ ఉన్నానండి. చికెన్లోకి ఏమి బగారా రైస్ అలాంటివి ఏం చేయలేదండి, ఓన్లీ రైస్ మాత్రమే చేశాను. ఈ చికెన్ ఎలా చేయాలనేది చూపిస్తూ ఉన్నాను. చికెన్ చాలా చాలా టేస్టీగా ఉందండి. చికెన్ ఫ్రై కాకుండా, అలా చికెన్ పులుసు కాకుండా చికెన్ గ్రేవీ లాగా చేస్తూ ఉన్నానండి. ఈ చికెన్ గ్రేవీకి నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. బాగా వాటర్లో కల్లుపు వేసేసి అలాగనే నిమ్మకాయ పిండేసి బాగా కడిగేసానండి. నిమ్మకాయ వేస్తే మనకు నీసు వాసన అలా ఏమీ రాకుండా ఉంటుందని నిమ్మకాయ పిండేసి నానబెట్టేశానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టేసిన తర్వాత అయితే నీళ్ళన్నీ కూడా పోవాలని చెప్పేసి బొక్కల గిన్నెలు అయితే వేసేసాను. నీళ్ళన్నీ కూడా వంపేసిన తర్వాత అయితే చికెన్ అయితే నేను ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. ముందుగా బాండి తీసుకొని అందులో ఆయిల్ ఏమీ వేయలేదనమాట. ఆయిల్ ఏమీ వేయకుండా ఓన్లీ చికెన్ మనం పసుపు కల్లుపు వేసేసి వాటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి నీసువాసన రాకుండా ఆ వాటర్ అంతా పోయేసి చికెన్ బాగా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి నేను అలా చేశాను. చికెన్లోని వాటర్ బయటకు వచ్చే లోపల మన మసాలా పట్టేసుకుందామండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాలను వేసుకోవాలి. అంటే వేపుకోకూడదు అనమాట. పచ్చి ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3-4 మిరపకాయలు, అలాగనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని మసాలాను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాటర్ అంతా కూడా పోయేసింది చూడండి. చికెన్లోని వాటర్ అంతా పోయేసిన తర్వాత అయితే నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను. ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మనం ఫ్రెష్గా వేసుకోవాలండి. అప్పుడే మనకి ఏ కూరలలో కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అంటే చికెన్ కానీ ఏ కూర అయినా కానీ బాగుంటుంది అనమాట ఫ్రెష్గా వేసుకుంటే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేస్తూ ఉన్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టాలని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే కారం పొడి వేస్తూ ఉన్నానండి. నేను మసాలాలో 4-5 మిరపకాయలు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం కారం తగినట్టుగా. కారం పొడి అంతా వేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, కారం అంతా కూడా కలిసే విధంగా. మీరు న్యూ ఇయర్ షాపింగ్ అయితే చేశారా అండి? మేమైతే షాపింగ్ చేసాము. చిన్న షాపింగే లాస్ట్లో చూపిస్తున్నానండి. పాపకు బాబుకు మాత్రమే తీసుకున్నాను, నాకంటూ ఏమీ తీసుకోలేదండి. కారం పొడి వేసుకున్న తర్వాత మనము 4-5 టమాటాల ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఇందులో సన్నగా ముక్కలుగా తరిగేసి, లేదంటే ప్యూరీ లాగా చేసేసుకొని వేసుకునేది పర్వాలేదు. నేను ఈ టమాటాలను ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్లో సన్నగా తరిగేసానండి. ఆ కట్టర్లో తరిగేసి వేసేసానమాట. సన్నగా కనిపించలేదు మీకు. ఇంకా టమాటాలు కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఆ చికెన్ బాగా మునిగే వరకు వాటర్ అయితే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. మనకు ఫస్ట్ ఆ వాటర్తోనే హాఫ్ వరకు ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకా హాఫ్ ఉడకాలి కదా. చికెన్ ఎప్పుడు కూడా బాగా ఉడికించుకొని తినాలండి, లేదంటే కడుపు నొస్తుంది, కొద్దిగా రోగాలు ఎక్కువగా వస్తాయండి ఈ చికెన్ వల్ల. అందుకోసం బాగా ఉడికిన చికెన్నే తినాలన్నమాట. మా అత్తయ్య ఎప్పుడు కూడా అంటూ ఉంటుంది, బాగా చికెన్ బాగా ఉడికించమ్మా, బాగా ఉంటుంది, లేదంటే కడుపు నొస్తుంది అని చెప్పేసి. అందుకోసం ఇప్పుడు కూడా నేను బాగా ఉడికించడానికి ట్రై చేస్తానండి చికెన్. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు కొద్దిగా వాటర్ అనేది కూడా ఎవాపరేట్ అయిపోతుందండి, అంటే ఆవిరైపోతుంది అనమాట. ఆ వాటర్ కొద్దిగా తగ్గిన తర్వాత మనకు ఈ మసాలా పొడి ఉంది కదా, మనం ఫస్ట్గా మసాలా పొడి కొట్టేసుకున్నాము. ఆ మసాలా పొడిని అయితే మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంకా మనం ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఈ మసాలా పొడి వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం గ్రేవీ లాగా కావాలని చెప్పేసి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఈ వాటర్ యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ మనం ఉడికించుకుంటే మనకు చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మరీ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే మనకు టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సాల్ట్ కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చూడండి, ఒక్క 10 నిమిషాలకు మనకు ఉడికించుకున్న తర్వాత వాటిలో ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసింది. మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది అనమాట.
ఈ మధ్య వంట రూమ్లోకి అయితే లైటింగ్ అస్సలు రావట్లేదండి. కొంచెం మబ్బులుగా ఉంది. అలాగనే కొంచెం చలికాలం కాబట్టి కొంచెం వెలుతురు అనేది తక్కువగా వస్తుంది కదా, ఎండలు అందుకు తక్కువగా పెడతాయి కాబట్టి. ఆ వెలుతురు రాకపోవడం వల్ల ఆ సూర్యకిరణాలు అనేవి మా ఇంటి లోపల పడుతున్నాయండి. పడడం మంచిదే, కాకపోతే వీడియోకి కొద్దిగా డల్గా కనిపిస్తుంది అనమాట. నేను చేస్తుంటే ఆ సూర్యకిరణాలన్నీ కూడా కిటికీ మీద పడి ఇట్లా నేను చేసే వంట మీద పడుతూ ఉన్నాయి. అందుకోసం లైటింగ్ కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేశానమాట. ఆ రోజు వైట్ రైసే చేశానండి, ఏమీ బగారా రైస్ అలాంటివి ఏమీ చేయలేదు. వైట్ రైస్లోకి ఇలా చికెన్ కర్రీని అయితే చేశాను. అంత కర్రీ గ్రేవీ కాదు, అంత ఫ్రై లాగా కాదు, మీడియంగా చేశానమాట. షాపింగ్ అయితే వెళ్ళామని చెప్పాను కదండి. కొద్దిగా సండే కాబట్టి రష్ ఎక్కువగానే ఉంది. మేము ఫస్ట్ రిలయన్స్, అలాగే ట్రెండ్స్, మ్యాక్స్ ఇవన్నీ చూసేసుకొని అటు సైడు రోడ్డుకు అటు సైడు వివేకానంద క్లాత్ మార్కెట్ ఉందన్నమాట. ఆ క్లాత్ మార్కెట్ దగ్గర కూడా వెళ్ళామండి. పిల్లలకి ఏమీ నచ్చలేదు. ఇంకా తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సిఎంఆర్ షాపింగ్ మాల్లో చాలానే బాగానే ఉంటాయండి, ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతాయి. అందుకోసం అక్కడికే వెళ్ళేసామన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చిన్న షాపింగ్ అయితే చేసామండి. షాపింగ్లో పెద్దగా ఏం తీసుకోలేదు. పిల్లలకి పాపకు ఒక డ్రెస్సు, బాబుకు ఒక డ్రెస్సు. అత్తయ్య ఒక చీర తీసుకుంది, కాటన్ చీర. ఆ చీర అయితే చూపిస్తాను. ఈ డ్రెస్సులు పెద్ద షాపింగ్ అని ఏమనుకోవాకండి, మాది చిన్న కుటుంబం, చిన్న షాపింగ్. పెద్ద పెద్ద షాపింగ్లు అయితే మేము చేయలేమండి. పండగకు పిల్లలకి లేదు అనకుండా ఒక డ్రెస్ అయితే తీసుకొస్తూ ఉంటాము. న్యూ ఇయర్ కదా, పిల్లలు అలాగనే కొత్త డ్రెస్ వేసుకోవాలని అంటూ ఉంటారు కదా, అందుకోసం పాపకు ఒక డ్రెస్సు, బాబుకు ఒక డ్రెస్ అనమాట. నాకైతే చీర ఉందండి, నేను అందుకోసం తీసుకోలేదు. ఏ చీర, ఏ డ్రెస్ ఇలాంటివి ఏమీ తీసుకోలేదు అనమాట. కాస్త బడ్జెట్ లోలో ఉందండి మా ఇంట్లో, అందుకోసం ఏమీ కొనలేదన్నమాట. నేనైతే పిల్లలకైతే తీసుకున్నాము. ఇదొక ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాము. ట్రెండ్స్ అలాగనే రిలయన్స్ మార్ట్ ఇవన్నీ తిరిగినామండి, కానీ కొంచెం ఆఫర్లు వేరుగా ఉన్నాయి. కాకపోతే పిల్లలకు నచ్చినవి లేవని చెప్పేసి మేము తీసుకోలేదు. అక్కడ ట్రెండ్స్లో అలాగే మ్యాక్స్లో అలా వివేకానంద క్లాత్ మార్కెట్ కూడా వెళ్ళామండి. అక్కడ ఏమీ నచ్చలేదు అనమాట పాపకైతే. ఇంకా సిఎంఆర్ అయితే బాగా ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి సిఎంఆర్కి అయితే వెళ్ళామండి. చిన్న షాపింగే. ఇది ఒక డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ చాలా చాలా తక్కువ అండి, 800 పడింది అనమాట ఆఫర్లో. చాలా బాగుంది క్లాత్ అయితే. రెయిన్బో కలర్స్ కావాలని చెప్పేసి పాప ఏరుకోరి తీసుకుందండి. ఈ ఫ్రాక్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో, రెడ్, పింక్, అన్ని వైట్, అన్ని ఇలా నెట్ క్లాత్ అనమాట ఇదంతా. పైన ఇది కూడా నెట్ క్లాత్. అక్కడనే హ్యాండ్స్ కూడా కుట్టించేసారండి మాకైతే. ఇంకా ఇంటికి వచ్చి కుట్టాల్సిన పని కూడా లేదు, అక్కడే వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట. బాబుకు ఒక ప్యాంటు, ఒక షర్ట్ అండి. ప్యాంటు, షర్ట్ ఇది కూడా కొంచెం ఆఫరే అండి. 249 అంటే 250 పడింది అనమాట షర్ట్. పాయింట్ ఒకటి కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే పడింది. ఎందుకు మరి ఈ పాయింట్ క్లాత్ కూడా బాగుంది. షర్ట్లు తక్కువనే ఉంటాయి, కానీ పాయింట్లు మాత్రం చాలా చాలా రేట్ ఎక్కువగానే ఉంటాయండి సిఎంఆర్లో అయితే. ఇదొక పాయింట్. ఈ షర్ట్ మీదకి పాయింట్ అనమాట. బాబుకైతే ఈ షర్ట్ అండి. అలాగనే అత్తయ్య చీర తీసుకుందని చెప్పాను కదా, కాటన్ చీర. ఆ చీరని అయితే చూపిస్తున్నాను. ఒక చీరనే అండి తీసుకుంది. ఇలా ఉంటుంది అనమాట చీర అంతా కూడా. వీటికి పాల్స్ ఇప్పుడు స్టిచ్ చేయాలన్నమాట. రేపే కదా న్యూ ఇయర్, ఇంకా స్టిచ్ చేసి ఇవ్వమ్మా నాకు, నేను కట్టుకుంటా అని చెప్పేసింది అత్తయ్యని. అందుకోసం కుట్టాలని ఇక్కడ కూర్చున్నానండి. ఇంకా మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చీర అంతా ఇలా ఉంటుంది. కాటన్ చీర అండి. కాటన్ అత్తయ్య ఎక్కువగా కాటన్ చీరలు కడుతూ ఉంటుంది, అందుకోసం కాటన్ చీరలు ఎక్కువగా తీసుకుంటుందండి. ఇదొక చీర. ఇంకా వీటికి ఫాల్స్ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం.
కుట్టేశానండి. పాలు అటు సైడ్ ఇటు సైడ్ చెరువులు ఉంటాయి కదా, అవి కూడా కుట్టేశాను అనమాట. చీర అంతా ఇలా ఉంటుంది. వచ్చేసి జనవరి 1 వస్తుందండి, కాబట్టి ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట. మన తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను అనమాట. వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి, బాయ్.